మీరందరూ రాసిన విజ్ఞాపనలు మా వాలంటీర్స్ ఇస్తుంటారని అనుకుంటా ఉన్నాము. ఇంకేమైనా ఒకటి ఉంటే కూడా త్వరగా పెద్ద టెక్స్టైల్ ఆల్ ఓవర్ ఇండియాలోనే పెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టి స్పిన్నింగ్ నుంచి గార్మెంట్స్ వరకు బయట తీసే కెపాసిటీ ఇచ్చారు. అదే ఈరోజు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం. తెలంగాణ రాకముందు మీ అందరూ తెలుసు, మహబూబ్ నగర్ కానీ ప్రతి జిల్లాలో వాటర్ ప్రాబ్లం ఉండేది. ఆ వాటర్ ప్రాబ్లంకి మిషన్ భగీరథ మిషన్ చేయబడ్డ నేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యులు చేనేత జౌళి శాఖ మాత్యులు ఐటీ పురపాలక శాఖ మాత్యులు కేటీ రామారావు గారికి, మన ఆత్మీయ బంధువు ఎమ్మెల్సీ రమణన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా హాజరైన చేనేత బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎన్నికల సందర్భంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమైన ఉద్దేశం మీకందరికీ తెలిసే ఉంటుంది. మరొక 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలనలో చేనేత జౌళి శాఖలకు ఒక మహర్దశగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 65 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా నేత కార్మికులను ఒక ఓట్ బ్యాంక్గానే చూశారు. కానీ నేతన్నల కష్టాన్ని గుర్తెరిగి, ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు, వారు దుబ్బాకలో చదువుకునేటప్పుడు పద్మశాలీల ఇంట్లో ఉండి నేను చదువుకున్నానని. తద్వారా పద్మశాలీలో ఒక మన నాడే జోట చప్పుడు ఆయనకు తెలుసు అని చెప్తారు. ఆ విధంగా మనకి ఏం కష్టాలున్నాయో గుర్తెరిగి చేనేత జౌళి రెండు ఒక్కటి కాదు, దేనికి దానిగా చూడాలి, తద్వారానే వారి కష్టాలు దూరం చేయగలుగుతామని చెప్పి నమ్మి చేనేతకు జబసత్వాలు ఇప్పించినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. అదేవిధంగా గతంలో ఎందరో చేనేత జౌళి శాఖ మంత్రులు పనిచేసిన వారందరితో మనకు పేగుబంధం ఉన్నప్పటికీ కేటీ రామారావు గారికి మనకి పేగుబంధం లేకపోయినా పోగు బంధంతో మన సమస్యలు తెలుసుకొని, మన సమస్యలలో మమేకమై మన సాధక బాధలు తెలుసుకొని తీర్చిన ఘనుడు కేటీ రామారావు గారు. ఎందుకంటే మా సిరిసిల్లలో గత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూళ్ళ ఒప్పందం కొరకు పరిశ్రమ బంద్ పెట్టి వారం 10 రోజులు చర్చలు జరిగేవి. మాన్యులు కేటీ రామారావు గారు వచ్చిన తర్వాత కూళ్ళ ఒప్పందం చర్చ అనేది పూర్తిగా తొలగిపోయింది. కారణం నేత కార్మికులకు మెరుగైనటువంటి వేతనం రావడానికి కారణమే. గడిచిన 7 సంవత్సరాల క్రితం మాన్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులను ప్రగతి భవన్కు పిలిపించి మాకు భోజనం పెట్టి మాతో భోజనం చేసి పరిశ్రమ ఎట్లా జరుగుతుంది, సిరిసిల్లలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి అని చెప్పేసి ప్రశ్నించారు. మేము వివరాలు చెప్పినాం. ఒక కార్మికునికి ఎంత వేతనం వస్తుంది అని చెప్పింది. సార్ 6,000 నుంచి 8,000 వరకు వస్తాయి. మరి నిజంగా 6 నుంచి 8,000 వరకు కూలి గిట్టుబాటు అయితే మరి ఏ విధంగా బతుకుతారు నేత కార్మికులు? వీరికి 15,000 కనీసం వేతనం వస్తేనే మెరుగైన జీవనాన్ని గడుపుతారని చెప్పి తెలియజెప్పి అప్పుడు మాకు కూడా కొంత ఆశ్చర్యం వేసింది. మరి ఏం చేస్తే 15,000 వస్తాయి? ప్రభుత్వపరమైన ఆర్డర్లు ఇవ్వడం, బతుకమ్మ చీరలను తయారు చేయడం, తద్వారా ఇవాళ నేత కార్మికునికి 15,000 నుంచి 20,000 రూపాయల వేతనం సమకూరుతుంది. అదేవిధంగా అనుబంధ పరిశ్రమలో పనిచేసే ప్రతి వారికి కూడా మెరుగైన వేతనం లభిస్తుంది. తద్వారా గడిచిన 7 సంవత్సరాలలో
సిరిసిల్లలోని నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని గర్వంగా ఈ వేదిక నుంచి మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా స్కూల్ యూనిఫామ్లకు సంబంధించినవి అంగన్వాడీ చీరలు కూడా సిరిసిల్లకి ఇవ్వడం వల్ల ఇప్పుడు సిరిసిల్లాలో నేత కార్మికులు ఒక మెరుగైన జీవనం గడుపుతున్నారు. దీనంతటికీ కారణం మాన్యులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలియజేస్తున్నాను. ఇవాళ అదే కాకుండా నేత కార్మికులకు కూడా 10% వారి మూల వేతనం మీద ఇప్పించడం కూడా ఒక ఘనమైనటువంటి ప్రక్రియ అని కూడా నేను అభివర్ణిస్తున్నాను. ఇదంతా మరపుగ్గాల గురించి. ఆ తర్వాత మా దగ్గర కూడా ఒక టెక్స్టైల్ పార్క్ ఉండేది, ఎప్పుడో 2004లో స్టార్ట్ అయిన తర్వాత. కనీసం మౌలిక సదుపాయాల కల్పన కూడా లేకుండే. మాన్యులు కేటీ రామారావు గారు వచ్చిన తర్వాత వాటికి మెరుగైనటువంటి సదుపాయాల కల్పన చేయడం, వారికి విద్యుత్ రాయితీ ఇచ్చి పరిశ్రమ నిలబడే విధంగా కూడా చేసిన ఘనత కేటీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ కార్మికుల కొరకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయడం, అంతర్గత రహదారులు ఏర్పాటు చేయడం, వారికి కూడా ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా టెక్స్టైల్ పార్కును కూడా అభివృద్ధిలోకి తీసుకుపోతున్నాం. అంతేకాకుండా ఒక సమస్య వచ్చి పడింది అక్కడ. తెలంగాణ రాష్ట్ర నేతల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథి మన చేనేత జౌళి శాఖ అమాత్యులు, యువ నాయకులు, భావితరాల బంగారు భవిష్యత్తుకి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ సోదరులు కేటీ రామారావు గారికి, వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ అతిథులు, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు మిత్రులు గూడూరు ప్రవీణ్ గారికి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి పెద్దలు గజం గోవర్ధన్ గారు, ఆప్కో మాజీ చైర్మన్ సోదరులు గౌరవనీయులు మండల శ్రీరాములు గారు, గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌరవనీయులు జిల్లా మార్కండేయ గారు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు, సెస్ డైరెక్టర్ సిరిసిల్ల లక్ష్మణ గారు, సోదరులు కర్ణాటి శ్రీనివాస్ గారు, సోదరులు మచ్చ సుధాకర్ గారు, సోదరులు బింగి శ్రీధర్ గారు, తడక రమేష్ గారు, గాజుల నారాయణ గారు, గుండేటి శ్రీధర్ గారు, కందగట్ల భిక్షపతి గారు, వేదిక మీదటువంటి మిత్రులకు, సోదర సోదరిమణులకు, గౌరవ పెద్దలకు, మన రంగంలో పెట్టుబడి పెడుతున్నటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు నమస్కారం. నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేతలను ఈ విధంగా ఒక ఆత్మీయ సమ్మెలు ఏర్పాటు చేసి ఒక వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలు కొత్తగా ప్రభుత్వాలు చేపట్టబోయే సందర్భంలో మీ అందరి శ్రేయస్సు కొరకు మరిన్ని కార్యక్రమాలతో ముందుకొస్తామని చెప్పని ధైర్యంతో దమ్ముతో ఒక యువ నాయకునిగా ముందు వచ్చినటువంటి కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇది మామూలు విషయం కాదు. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు, 90 రాష్ట్ర మంత్రిగా అయినప్పుడు చేనేతల కన్నీటి గాథలు విన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెద్దలు కేసీఆర్ అవకాశం ఇస్తే కౌన్సిల్లో కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ పథకాల గురించి, పద్మశాలి చేనేత సంబంధించినటువంటి వివిధ పథకాల గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు 30 ఏళ్లుగా మీతో కలిసి జీవిస్తున్నటువంటి వాడిని. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఈ 76 సంవత్సరాల అటు కేంద్ర ప్రభుత్వ పనితీరును కానీ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును కానీ ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మన జీవితంలోని అనుభవం ఉంది, అవగాహన ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు కొంత మేరకు కాస్తో కూస్తో కొన్ని పథకాలు ఇచ్చి మనం ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండే. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు కూడా ఒకసారి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి రోజు రోజు నిధులు తగ్గిస్తూ ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనబడ్డది. దానికి తోడు గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు మనం చూసినాం, వాటిని అనుభవించుకున్నాం. ప్రధానంగా ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అనారోగ్యం పాలవడం సహజం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐసిఐసిఐ లాంబార్డ్ అనేటువంటి హెల్త్ స్కీమ్ ఉండే, ఇవాళ ఆ పథకం కనుమరుగైనటువంటి పరిస్థితి. దానికి తోడుగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డు ఉంటుండే, అడ్వైజరీ బోర్డు ఉంటుండే.
ఆ బోర్డు కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ విధంగా కేంద్రంలో ఉండేటువంటి థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా కాస్తో కూస్తో మనం పొదుపు చేసుకుంటే దానికి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం కలిపినట్టయితే మన యొక్క అవసరాలు తీరేటువంటి పరిస్థితి ఉండే, అది కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా కేంద్రంలో ఉండేటువంటి పథకాలన్నీ వాళ్ళు రద్దు చేసుకుంటూ పోతుంటుంటే పెద్దలు కేసీఆర్ గారు ఎంతమంది మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు స్వయంగా ఒక నేతన్న ఇంట్లో చదువుకున్న ఆ ఇంట్లో ఉండి నేతల యొక్క బాధలు సుఖాలు కష్టాలు నాకు తెలుసు కనుక అని చెప్పని ముందుకు వచ్చి అనుసరించిన కార్యక్రమాలకు తోడుగా రాష్ట్ర ప్రజానీకం ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి చేతిలోనే అధికారం పెట్టినట్టయితే వారి ద్వారా 4 పనులు చేసుకునేటువంటి భావనలో 195% ఏదైనా కులం కేసీఆర్ గారు కావాలనుకున్నామని చెప్పంటే కేవలం పద్మశాలి నుంచి మేము అనుభవిస్తున్నా. అంతటి శాతం ఉన్నటువంటి ఏకైక కులం తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలులు మాత్రమే. కానీ వాళ్ళ కులాల వారిగా ప్రభుత్వాలు పనులు చేసేటువంటి అవకాశం లేదు. ఆయా కుల వృత్తుల ఉన్నటువంటి నేపథ్యానికి అనుగుణంగా ఆ పథకాలను అమలు చేసుకుంటూ పోయే అవకాశం మాత్రమే ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే బీసీ బంధు ప్రవేశపెట్టినప్పుడు పద్మశాలలో ఉండేటువంటి ఆవేదన బాధను అర్థం చేసుకొని పెద్దలు కేసీఆర్ గారు కలిసినప్పుడు మీకుండేటువంటి కుల ప్రకారం వెళ్ళినట్టయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రాబోయే కాలంలో కులపరంగా కూడా కార్యక్రమాలు చేపడతా, కానీ ప్రధాన ఉత్తరైనటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ కాపాడడానికి కొరకు ఏ అవసరాలు ఉన్నాయో కేటీ రామారావు గారు ముందు పెట్టండి, నేను అవన్నీ మంజూరు చేస్తాను ఒక్కొక్క మాట అంటే దానికి అనుగుణంగా ఏవైతే మనకు ఉండేటువంటి సబ్సిడీ ఉందో 40% ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివిధ కారణాల వల్ల మనకు రాకపోతే వారి ముందు ప్రస్తావించి ఈ చేనేత బిడ్డలు ఆదుకోవడానికి ప్రధానమైనటువంటి సబ్సిడీని మీరు వారు నెలవారీగా 3,000 రూపాయలు ప్రతి ముగ్గానికి ఇవ్వండి అని చెప్పినప్పుడు వెంటనే అనుమతి ఇచ్చినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు కేసీఆర్ మనం చేస్తున్నా. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు. నేరుగా వృత్తి చేస్తున్నటువంటి వాళ్లకు వివిధ వృత్తులలో ఉండేటువంటి వాళ్లకు ఇవాళ ఉన్నది పథకం. గౌరవనీయులు పెద్దలు వేదిక పైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు రమణన్న గారికి, గూడూరి ప్రవీణ్ అన్న గారికి, పెద్దలు జిల్లా మార్కండేయులు గారికి, గౌరవనీయులు అదేవిధంగా వేదిక పైన ఉన్న మండలి శ్రీరాములు గారికి, ఇంకా అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న మహామహులందరికీ, వేదిక ముందున్న మా సోదరులందరికీ, సోదరి మనలు ఎక్కువ కనబడతలేరు వాళ్ళకు కూడా కొద్దిమంది ఉన్నారు వారికి కూడా, అదేవిధంగా వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి విచ్చేసిన పెద్దలకి ముందుగా మీ అందరూ నన్ను మన్నించాలి. దాదాపు 2 గంటలు ఆలస్యంగా వచ్చిన నేను నల్లగొండ జిల్లాకు పోయి ఇంటి నకరికల్కి, అక్కడి నుంచి వచ్చే వరకు ఆలస్యమైంది. మా సిరిసిల్ల సోదరులు కూడా కనబడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారం. సోదరులు రమణన్న చాలా విషయాలు చెప్పిండ్రు, నేను క్లుప్తంగానే మాట్లాడతాను ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతమైంది, మీ అందరూ కూడా మళ్ళీ వాపసు కూడా పోయేది. మొదటిది, ఏ ప్రభుత్వమైనా మీరు అవకాశం ఇచ్చినప్పుడు, మీరు ఆశీర్వదించినప్పుడు తప్పకుండా తన శాయశక్తుల అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. ఇవాళ మన ప్రభుత్వం కూడా గత 9.5 సంవత్సరాలుగా మీరు 2 పర్యాయాలు మీరు ఆశీర్వదిస్తే, మీరు అవకాశం ఇస్తే సార్వజనీనంగా అంటే అందరికీ మేలు జరిగే విధంగానే సబ్బండ వర్గాలకు, రాష్ట్రంలో కులాలకు, మతాలకు అన్నింటికీ అతీతంగా అందరికీ మేలు చేసే కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మనం ఇది చేనేత సదస్సు, ఆత్మీయ సదస్సు అనేది మర్చిపోయి ఆలోచిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మౌలిక వసతులు బాగుపడ్డాయి. కరెంటు ఎంత తీవ్రమైన సమస్యగా ఉండేనో మీకు తెలుసు. ఆ కరెంటు సమస్య పరిష్కారం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, వ్యవసాయదారులకు క్రాప్ హాలిడేలు, ఇది ఆనాటి పరిస్థితి. ఇలా పరిస్థితి లేదు, కడుపు నిండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకునే స్థాయికి చేరుకున్నాం. భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదంతో అదే పద్ధతిలో ముందుకు పోతాం. అదేవిధంగా సాగునీరు, తాగునీరు, ఎందుకంటే ఈ అందరికీ అవసరమైన 2 అంశాలు. వాళ్ళ తెలంగాణలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించే స్థాయి నుంచి 3.5 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించే స్థాయికి చేరుకున్నాం. 14వ స్థానంలో ఉండే తెలంగాణ
2014లో భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. పంజాబ్ హర్యానాను దాటి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి చేరింది. అందులో గర్వకారణం మా నల్లగొండ నేతన్నలుంటే మీరు డెఫినెట్గా గర్వపడవచ్చు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెడుతుంటే ఆ తెలంగాణలో అత్యధికంగా వరి పండిస్తున్నది ఎక్కడ అంటే మా కరీంనగర్లో కాదు, మీ నల్లగొండ జిల్లాలో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాం. మా కరీంనగర్ ఒకప్పుడు టాప్ ఉండే, ఇప్పుడు మీరు మమ్మల్ని దాటింది. ఇప్పుడు మీరు నల్లగొండ నెంబర్ 1 అయింది. దాంతో పాటు సాగునీరు బాగా వచ్చింది, తాగునీరు ఇంటింటికి వచ్చింది. మునుగోడు నేతన్నులుంటే మీ గోడు నాకంటే బాగా మీ ప్రాంతంలో ఉండే పసిబిడ్డలను అడిగినా చెప్తారు. ఫ్లోరోసిస్ అనే వ్యాధి, ఎందుకంటే బోరింగులు కొట్టి ఆ భూమి అడుగుల్లో ఉండే ఫ్లోరిన్ పైకి వచ్చి దానివల్ల పిల్లలు జీవోత్సవాలుగా మారిపోయిన పరిస్థితి. 1,50,000 మంది పిల్లలు, ఒకరిద్దరు కాదు, 1,50,000 మంది పిల్లలు జీవోత్సవాలుగా మారిపోయిన పరిస్థితి. కానీ అట్లాంటి సమస్యను కూడా శాశ్వతంగా అధిగమించి ఇవాళ తెలంగాణలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆ కీర్తి కూడా మీదే అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలిసి సాధించుకున్నాం తెలంగాణ. మీరందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పద్మశాలి సోదరులు నేతన్నలు కూడా ఎక్కడికక్కడ విస్తృతంగా పాల్గొన్నారు. ఎక్కడి వారు అక్కడ మీ శాయశక్తుల శక్తి కూడా కట్టుకొని ఆనాడు మాతో కలిసి పాల్గొన్నారు. కలిసి సాధించుకున్నాం తెలంగాణను, కలిసి నిర్మించుకుంటున్నాం, కలిసి అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి రేపటి రోజు కూడా ఈ ప్రయాణం, ఈ నడక కలిసే జరగాలి, కలిసే ముందుకు పోవాలనేది నా ప్రార్థన మీ అందరితో కూడా. నిన్న మొన్న కొంతమంది మిత్రులను కలిసినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు నాతో, అన్నా మరి మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, 3వసారి కూడా మీకు ఎందుకు ఇవ్వాలి? ఈ మాట అడిగాను. నేను ఒకటే అంటున్నా, 2 సార్లు అవకాశం ఇస్తే మంచిగా చేసినామా లేదా చూడండి, మంచి పని చేసినామా లేదా చూడండి. కరెంటు బాగైంది, తాగునీరు బాగైంది, సాగునీరు బాగైంది, కుల వృత్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేని మా కరీంనగర్ జిల్లాలో ఇవాళ 4 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, కేవలం కాలేజీలే కాదు, అదే జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి కూడా పెట్టి, మరి ప్రజలందరూ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి వాళ్ళకి అక్కడనే వైద్యం అందించే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. అదే పద్ధతుల్లో 1000 గురుకుల పాఠశాలలు, ఒక్కొక్క పాఠశాలలో ఇవాళ బ్రహ్మాండంగా విద్యార్థుల మీద 1,25,000 రూపాయలు ఒక పాప మీద బాబు మీద ఖర్చు పెట్టి దాదాపు 7 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీ ఉంది, మైనారిటీ ఉంది. ఇదివరకు 200 కూడా లేకుండా స్కూళ్ళు, ఇవాళ 1000 గురుకుల పాఠశాలలు. విద్య బాగైతున్నది, వైద్యం బాగైతున్నది, పల్లెలు బాగైతున్నాయి, పట్టణాలు బాగైతున్నాయి, వృత్తులు బాగైతున్నాయి, చెరువులు బాగైతున్నాయి, తాగునీరు బాగైంది, సాగునీరు బాగైంది, వ్యవసాయం బాగైంది. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. సహజంగా ఎట్లుంటుందంటే కొన్ని విషయాల్లో మనిషికి మతిమరుపు ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. వరం ఎందుకు అంటే మన వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇంట్లో ఏదైనా దుర్ఘటన జరిగితే ముందుకు నడవాలి అంటే మనకు సహజంగానే మర్చిపోయే శక్తి లేకపోతే ఆ జ్ఞాపకాల్లోనే మిగిలిపోతాం. మర్చిపోతేనే ముందుకు పోగలుగుతాం జీవితంలో. కానీ శాపం ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మనం చాలా ఈజీగా మర్చిపోతాం. 10 ఏండ్ల కిందట ఈ రాష్ట్రంలో, ఆనాడు మన తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే మర్చిపోయినాం మనం. ఇలా నాకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తుంటాయి, ఏందన్నా కరెంటు పోయి 15 నిమిషాలు అయింది, ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని చెప్తారు. నాకు నవ్వు వస్తుంది. 10 ఏండ్ల కిందటనేమో 10 గంటలు కరెంటు పోయినా అడిగినోడు లేడు, అడిగినా పట్టించుకున్నోడు లేడు. అదే ఈరోజు 15 నిమిషాలు కరెంటు పోతే బర్దాష్ అవుతలేదు. ఒక రకంగా మంచి, ఒక రకంగా చెడ్డ. కానీ వాస్తవం ఏంటంటే
అంటే మనిషి అలవాటైన కొద్ది ఏంటంటే అలవాటు పడ్డ పానానికి మనం ఇక పట్టించుకుని బంద్ అవుతుంది. ఇప్పుడు పిల్లగాళ్ళని పట్టుకొని, ఇప్పుడు నేను ఎవరైనా 18, 20 ఏళ్ళ ఉన్న పిల్లగాన్ని పట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు బాగైంది అంటే నువ్వు బాగా చేసేది బాగానే ఉన్నది కదా అంటాడు వాడు. ఇది ఎందుకంటే వాడు మనం తెలంగాణ వచ్చినాడు వాడికి అప్పటికి పాపం తెలియకపాయ. ఇప్పుడు గట్లయింది అన్నాడు పరిస్థితి. వాళ్ళందరూ ఓటర్లు అయింది, వాళ్ళని సంజాయించుకోలేక సవాలు. ఇప్పుడు ఇదివరకు ఇట్లా లేకుండే అయ్యా, ఇంత బాగా లేకుండే కథ. ఇప్పుడు మీరు అలవాటు పడ్డ పానాలు కాబట్టి మీరు నడుస్తుంది. మీకు మంచినీళ్ళు బాగా చేసినామంటే నువ్వు చేసేదేమో మాకు రోజు వస్తూనే ఉన్నాయి కదా అంటే, అరే అట్లా లేదురా అయ్యా, దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేని ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని పనులు అని అలా చెప్పవలసి వస్తున్నది. మిమ్మల్ని కూడా నేను అడిగేది ఏంటంటే, ఒకసారి అలవాటు పడ్డ పానానికి ఏమవుతుంది, ఇక అది అయిపోయింది, నెక్స్ట్ ఏంది రేపటి సంగతి చెప్పి. ఇక గతం కదా, మంచిళ్ళు అయిపోయింది, కరెంట్ అయిపోయింది, మరి రేపటి సంగతి చెప్పు అంటారు. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, పోయిన 9.5 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే నిజంగా మాకు దొరికింది, నిజంగా మేము పనిచేయగలిగింది 6.5 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటారా, 2 సంవత్సరాలు కరోనా అన్నారు. జర లొల్లిపెట్టకూరు తమ్మి లొల్లిపెట్టకూరు, సరే ఓకే లొల్లిపెట్టకూరు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఎక్కువ, 1,00,000 కోట్ల నష్టం వచ్చింది. మీది బంద్ అయింది పని, మాది కూడా బంద్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి కూడా. సో 2 సంవత్సరాలు తీసేస్తే 7.5లో 3 ఎలక్షన్లు కొట్లాడుతుంది. ఒక్కొక్క ఎలక్షన్ 4 నెలలు వేసుకున్నా సంవత్సరం దానికి వాయి. ఇక మేము పనిచేసింది ఎన్ని రోజులు, 6.5 ఏళ్ళు. మరి 6.5 ఏళ్లలో ఇవాళ మీ కళ్ళ ముందే ఉంది. 6.5 ఏళ్లలో మేము చేసిన పని మీ కళ్ళ ముంగట్టుంది. మాకంటే ముందు 65 ఏళ్ళు. మరి మేము అధికారంలోకి రాకముందు, ప్రభుత్వం రాకముందు, తెలంగాణ ఏర్పడకముందు 65 ఏళ్ళు ఉండే. ఇవాళ తమాషా ఎక్కడ అంటే, 65 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చిన వాళ్ళు వచ్చి మా మీద గాయ చేస్తాను, మమ్మల్ని తిడతాను. 6.5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ మీద 65 ఏళ్ళు వచ్చి నువ్వు ఇదెందుకు చేయలే, అదెందుకు చేయలే, ఇదెందుకు మిగిలిపోయింది, దళిత బంధు అందరికీ ఎందుకు ఇస్తలేవు, నువ్వు చేనేత బంధు ఎందుకు ఇవ్వవు అని మాట్లాడితే, మరి నేను కూడా అడగచ్చు కదా. నేను వచ్చి 6.5 ఏళ్ళే అయింది, మరి నువ్వు 65 ఏళ్ళు ఏం బీకినావు, ఏం పని చేసినావు మరి ఆ రోజు? నిజంగా అప్పుడు గొప్ప పని చేసి ఉంటే ఇలా మాకెందుకు అసలు ఈ సమస్య ఉంటుండే? నేనేమంటున్నా, దయచేసి మనం ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు. ఎలక్షన్ అనగానే ఆగమాగం అయిపోవుడు, కన్ఫ్యూజ్ అయిపోవుడు. ఎలక్షన్ అనగానే వాడెవడో గాయ చేయంగానే ఇదివరకు ఏం చేసిండు అనేది మర్చిపోయి నాశనం చేసింది ఎవడు? ఎండిన చెరువులు, తాగునీరు లేని పరిస్థితి, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి బాయికాడికి కరెంటు కోసం పోయే దుస్థితి, చేనేత ఆత్మహత్యలు భూదాన్ పోచంపల్లిలో, సిరిసిల్లలో. కారణం ఎవరు? 6.5 ఏళ్ళు పనిచేసిన కేసీఆరా, 65 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ? ఇలా నోటికి ఎటుపడితే మాట్లాడచ్చు, మస్తు కొర్రొచ్చు, ఏది పడితే అది అనొచ్చు. కానీ వాస్తవం ఏంది? కేసీఆర్ వచ్చినాక ఎవరికైనా నష్టం చేసిండా, ఎవరికైనా అన్యాయం చేసిండా? సరే, మీ పక్కోనికి కొద్దిగా ఎక్కువ చెప్తాడన్న కోపం మీకు ఉండొచ్చు. మా పక్కోనికి ఇప్పుడు అదొకటి గమ్మత్ అయిపోయింది. ఇవాళ నాకు 2 ఎకరాలు ఉందనుకో, నా పక్కోనికి 10 ఎకరాలు ఉందనుకో, నాకు రైతు బంధు వస్తుంది, ఆయనకు కూడా వస్తుంది. కానీ నాకు వచ్చిన దాని మీద నాకు తృప్తి లేదు, పక్కోని మీద ఏడుపు ఎక్కువ ఉన్నది. అదొకటి తయారైంది ఇప్పుడు సమాజంలో. నాకేమొచ్చింది అన్న దాని మీద లేదు, వాడు ఎక్కువ తింటాడు నాకంటే, వానికి ఎందుకు ఇస్తున్నావు అంట. అవన్నీ కూడా ఆలోచిద్దాం. నేను అనేదల్లా మీతో ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ రంగం మంచిగా కాలే? పరిశ్రమ మంచిగా కాలేదా? వ్యవసాయం మంచిగా కాలేదా? ఊరూరికి చెట్లు పెడతలేడా కేసీఆర్? ఊర్లు మంచిగా అయితలేవా? పట్టణాలు మంచిగా అయితలేవా? చేనేతన్నలను మంచిగా చూసుకుంటలేడా? యాదవులను మంచిగా చూసుకుంటలేడా? గౌడ్స్ను మంచిగా చూసుకుంటలేడా? ముదిరాజులను మంచిగా చూసుకుంటలేడా? గిరిజనులను మంచిగా చూసుకుంటలేడా? దళితులను మంచిగా చూసుకుంటలేడా? ఎవరికి అన్యాయం జరిగింది? రైతులను మంచిగా చూసుకుంటలేడా? మహిళలను మంచిగా చూసుకుంటలేడా? అందరినీ బాగానే చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని మిమ్మల్ని 2 సార్లు చూసినాం కదా, 3వసారి ఇంకొని చూస్తాం. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఎట్లుంటుందంటే, నిన్న తిన్నాం అన్నం, ఇవాళ తిన్నాం, రేపు తినమా? తింటాం కదా. మంచిగా నడవబట్టే, మంచిగా నడిచేదాన్ని నడవనీయక అట్లా కాదు ఇట్లా. పోనా కొత్తోడు అంటే అవతల ఎవడన్నా కొత్తోడు ఉన్నాడు, అది కొత్త సీసాల పాత సారా? అది పాత సారానే, కొత్త సీసా కొత్తది అంతే. గదే పాసిపోయిన కాంగ్రెస్ పార్టీ, గదే పాసిపోయిన బీజేపీ. కొత్తదనం ఏమున్నదల్లా? ఇదివరకు సావగొట్టిందే వాళ్ళు కదా. ఇవాళ వచ్చి మంచి తీయటి మాటలు చెప్తున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను.
2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండే హామీలు ఇచ్చింది. ఒకటి 6 కిలోల బియ్యం ఇస్తాం, రెండవది 9 గంటల కరెంట్ ఇస్తాం. 6 కిలోల బియ్యం ఇస్తాం, 9 గంటల కరెంట్ ఇస్తాం. నేను 2009 ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే అటెన్గా మనం వచ్చినాం, 2014 నుంచి మనమే ఉన్నాం కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో అధికారంలోకి వచ్చినందుకు వాళ్ళు ఆఖరిసారి అవకాశం దక్కింది 2009లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక టీవీ ఆయన అడిగింటే నేను చూసిన, ఏం సార్ మరి ఈ రెండే ముచ్చట్లు చెప్పినావు, వేరే ఏం చెప్పలే, పెన్షన్ పెంచుతా అని చెప్పకపోతివి, రైతులకు సాయం చేస్తా అని చెప్పకపోతివి, ఏం చెప్పకపోతివి, ఓన్లీ 9 గంటల కరెంటు 6 కిలోల బియ్యం ఈ రెండే చెప్పినవి ఏం సంగతి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడంటే ఆర్థికంగా పరపతి లేదు, ఆర్థికంగా కష్టాలు వస్తాయి, బడ్జెట్ ఎక్కువ లేదు, వెళ్తలేదు అని చెప్పింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2023లో మేము ఇది ఇస్తాము, అది ఇస్తాం అని చెప్పి పెద్దగా చెప్తాను. మరి ఆడికెళ్ళైతాయి పైసలు, ఏడికెళ్తాయి? ఒక్కటే కారణం, కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ తెలంగాణ. సంపద పెంచింది ఈ రాష్ట్రానికి కేసీఆర్ అయితే ఇవాళ అదే సంపద అదే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే తాను నడిపినప్పుడు చేతగాలేదో పథకాలు పెట్టేందుకు ఇలా కేసీఆర్ గారు నడిపినప్పుడు వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని మాట్లాడుతున్నది అంటే పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా. కేసీఆర్ బాగా పనిచేసిండు కాబట్టే రాష్ట్రంలో సంపద పెరిగింది కాబట్టే ఇవాళ మేము ఇది అది అని వాగ్దానం చేయాలనుకుంటున్నాం అని చెప్పినట్టే కదా. వాళ్ళని అడుగుండ్రు మీరు, మరి ఇక్కడ ఇస్తా అంటున్నావు పెన్షన్ 4000, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేవు, రాజస్థాన్లో ఎందుకు ఇస్తలేవు, పక్కకు ఛత్తీస్గఢ్లో ఉన్నావు ఎందుకు ఇస్తలేవు అంటే ఏమంటారు తెలుసా? గడుసుగా ఏ రాష్ట్రం పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంటుందండి అంటారు. అంటే ఈ రాష్ట్రం పరిస్థితి బాగానే ఉన్నట్టే కదా, ఈ రాష్ట్రానికి కేసీఆర్ మంచిగా చేసినట్టే కదా. మరి మంచిగా చేసిన కేసీఆర్ ఉండగా నీకెందుకు ఓటేయాలి? మంచిగా చేసిన కేసీఆర్ ఉండగా నువ్వే ఒప్పుకోంగా నీకెందుకు ఓటేయాలి? నేను అడిగేది అది. దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ అందరిని ప్రార్థించేది ఏంటంటే, చేనేత రంగానికి సంబంధించిన సమస్యలు, మీ వృత్తిలో ఉండే సమస్యలు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళ కేసీఆర్ గారు ఏమేమి చేసిండ్రు చేనేత అన్నల కోసం? సిరిసిల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా సోదరులు, వాళ్లకు కొంత ప్రయత్నం చేసినాం. మంత్రిగా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఆదుకున్నాం. కానీ రాష్ట్రంలో ఉండే చేనేత మగ్గాల చేనేత మిత్ర అనే కార్యక్రమం తెచ్చింది. సరే ఇప్పుడే ప్రవీణ్ అన్న చెప్పిండు ఈ నెల పైసలు పడలే అన్నాడు. ఈ నెల పైసల విషయంలో ఎలక్షన్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కు రాసినాం. తప్పకుండా అది 2 రోజులల్లో ఆ పైసలు కూడా జమ చేసే బాధ్యత మాకు. అది కాదు పాయింట్, ఇవాళ 3000 వస్తున్నాయి, నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈరోజు 3000 వస్తున్నాయి, నేను మీకు మాట ఇస్తా ఉన్నా. మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుంది, వచ్చినాక దాన్ని 5000 చేసే బాధ్యత నాది అనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తాను. అదేవిధంగా ఎందుకంటే అల్టిమేట్గా మా సూత్రం ఒకటే, సంపద పెంచాలే, పేదలకు పంచాలే. ఇది మా సూత్రం. సంపద పెంచండి, పేదలకు పంచండి. ఇవాళ ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, దిగ్గజాలు ఉన్నారు. వెల్స్పన్ అనే ఒక పరిశ్రమను జర్ర మీకు మంచిగా అనిపించింది, నాకు అర్థమైంది కానీ జర అయినుంది. వెల్స్పన్ అనే ఒక పరిశ్రమను వాళ్ళు గుజరాత్లో పెట్టాలనుకున్నారు. దాన్ని అప్పటికే గుజరాత్లో పెద్ద ప్లాంట్ ఉంది, అక్కడనే పెట్టాలనుకున్నారు. వాళ్ళను మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చినాం. ఏం లాభమైంది వెల్స్పన్ ఇక్కడికి వస్తే? ఇక్కడ కూర్చున్న ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, స్పిన్నింగ్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, టెక్స్టైల్ మిల్లులు, అంతమంది ఉన్నారు. ఏం లాభమైంది? ఏమొస్తుంది పరిశ్రమ వస్తే? ఏమొస్తుందంటే 2 వస్తాయి. ఒకటి, మన పిల్లలకు కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. రెండవది, రాష్ట్రానికి పన్నుల రూపంలో రాబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. పెరిగిన సంపదనే మళ్ళీ తిరిగి పేదలకు పంచుతాం అనేది అదే. అల్టిమేట్గా ఏ ప్రభుత్వం అయినా ఆ డెవలప్మెంట్ వెల్ఫేర్ బ్యాలెన్స్ చేయాలి. రెండిట్లో ఏది తప్పినా కష్టం. ఒక డెవలప్మెంటే చేస్తా, నేను వెల్ఫేర్ చేయను, రాష్ట్రంలో పేదలను ఆదుకోను అంటే కుదరదు. డెఫినెట్గా పేదవాడి కడుపు మండితే ఇదే రాష్ట్రంలో గతంలో నక్సలిజం వచ్చింది. రేపటి రోజున ఆ పరిస్థితి రావద్దు, సమాజంలో అశాంతి ఉండొద్దు, పేదవాడు కడుపు నిండా ఉండాలి అంటే తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాల్సిందే. ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల్సిందే.
ఈ రెండు జరగాలంటే తప్పకుండా దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం రెండు ఉండాలి. ఉండకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారే పరిస్థితి ఉంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఢిల్లీలో లిఫాఫాలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే పనులు కావు, రాష్ట్రం ఆగమవుతుంది, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తారైతుంది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈయనగాచి నక్కల పాలు చేయొద్దు, దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దు. అందరం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఏ ఒక్కరో చేస్తే వచ్చింది కాదు. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది నేను కేవలం చేనేత మిత్ర ఒకటే కాదు, నేను మీకు మాటిస్తా ఉన్నా, తప్పకుండా గతంలో ఏదైతే ఒక్కసారి రుణమాఫీ చేసుకున్నామో రేపు మళ్ళొక్కసారి చేసుకుందాం. నా బాధ్యత, నేను బాధ్యత తీసుకుంటాను. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అదేవిధంగా మీ మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి. నాకు రమణ గారు, ప్రవీణ్ గారు, ఇంకా ఇతర పెద్దలు వాళ్ళన్నీ చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇది పనిచేసే ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం. మర్చిపోకండి, మీ ప్రభుత్వం ఇది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, సొల్లు పురాణం చెప్తారు, దానికి ఆగం కాకుండా. ఎందుకంటే వాళ్లకు దేశంలో 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, మనకు అట్లా కాదు. మనకు తెలంగాణ ఒకటే రాష్ట్రము, మన మొత్తం లక్ష్యము, మన కన్నంతా, మన దృష్టి అంతా ఇక్కడనే ఉంటుంది. మన ఆలోచన, వాళ్ళదేమో తెలంగాణను గెలవాలన్న ఆలోచన, మన ఆలోచన తెలంగాణను గెలిపించాలన్నది మన ఆలోచన. తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టాలన్నది మన ఆలోచన. మనకు వాళ్ళకు తేడా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఒకటి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, మరి అధికారం కూడా ఎవరికి శాశ్వతం కాదు. కానీ డెఫినెట్గా మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచిగా పనిచేసే నాయకులను ప్రోత్సహించకపోతే, మరి ఎవరి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టాలని ఆలోచించకపోతే నష్టపోయేది మనమే. ఈ ఎలక్షను ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, మన మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, అదొక ఉప ఎన్నిక, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునే ఎన్నిక. కానీ ఈ ఎలక్షన్ అట్లా కాదు. ఈ ఎలక్షను తెలంగాణ రాష్ట్రం మనం ఎవరి చేతుల్లో పెట్టాలి అని ఆలోచించే ఎన్నిక. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంటే, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి ఉంటే ఎంత ఆలోచన చేస్తాం మనం? మన చెల్లెనో, మన బిడ్డనో, మన మేనకోడలో, మన ఇంట్లో చుట్టపొల్ల పిల్లనో ఉంటే అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏమేమి ఆలోచన చేస్తాం? అరే మనం చేద్దాం అనుకుంటే మరి ఆ పిల్లగాడు వాడేమన్నా సకటుడా కాదా, వాడేమన్నా పత్తాలాడతాడా, సిగరెట్లు తాగుతాడా, మందు కొడతాడా, ఇంకేమైనా లంగాలు అట్లున్నాయా, మళ్ళీ వానికి ఇంట్లో ఏమైనా రోగాలు రోస్టులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటామా లేదా? ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారు, గుణాలు గణాలు అన్నీ చూస్తారు. అన్ని చూసి జాతకాలు చూసి అన్ని మ్యాచింగ్ చేసి గప్పుడు పిల్లనిస్తారు. మరి మన ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు, ఒకరు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు గంత దీర్ఘంగా ఆలోచన చేసాం మనం. ఇంత కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనే విషయంలో ఆలోచన అవసరం లేదా? ఆగమాగం చేసేద్దాం ఉత్తగానే. ఎవరున్నారు అవతల దిక్కు? ఎవరున్నారు ఇవాళ? మీరు చెప్పురు నాకు. యువతల కేసీఆర్ ఉన్నాడు, అవతల ఎవరున్నారు? 11 మంది ఉన్నారు. ఒకళ్ళేరు కాదు, 11 మంది అట. నిన్న జానారెడ్డి సాబ్ కూడా కోరికలు పుడుతున్నాయట, ముఖ్యమంత్రి కావాలి. ఎట్లున్నదంటే ఎవరైనా పెద్ద మనిషి పట్టుకొని, ఏం తాత లగ్గం చేసుకుంటావా అంటే, నేను చేసుకోను అన్నాడు. నాకెవడు ఇస్తాడు రా పిల్లని అంటాడు. ఇప్పుడు జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. ఆయనకు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక. ఒక నల్లగొండ జిల్లాలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. నల్లగొండలో 4 ఉన్నారు, ఖమ్మంలో 2 ఉన్నారు, పక్కకొస్తే మహబూబ్ నగర్లో 2 ఉన్నారు. మొత్తం 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రంలో. ఒక ఆయన అయితే ముహూర్తమే పెట్టిండు, డిసెంబర్ 9 ముహూర్తం అంటాడు. పిల్ల దొరకలేదు కానీ లగ్గం పక్కనట. పిల్ల దొరకలేదు, ఆలు లేదు సూలు లేదు అన్నట్టు, పిల్ల దొరకలేదు కానీ లగ్గం పక్క, ముహూర్తం పక్క. నేనేమంటున్నానంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ కుర్చీ గురించి ఆలోచన తప్ప, వాళ్ళ కుర్చీ గురించి యావ తప్ప, అధికారం గురించి ఆరాటం తప్ప ప్రజల గురించి ఏమైనా ఉన్నదా? ఇవాళ మస్తుగా చెప్తుండ్రు వాళ్ళు. ఇదిత్తం అదిత్తం, మాకే ఓటైంది, మాకే గుద్దుండ్రి. ఏమైంది? మీరు అడ్డమట్టు ఉండకూరు, కూర్చో, అడ్డమట్టు ఉండకూరు. ఓకే, రైట్. అరే వాళ్ళు మనం చూపెట్టేటోళ్ళే అందరికీ, మనం చూపెట్టేది వాళ్ళే, బయటికి వాళ్ళ మిల్లు పెడితే. ఇప్పుడు ఇవాళ వచ్చి ఏది పెడతాది చెప్పచ్చు,
9.5 ఏళ్ళ మా ఆచరణ మీ కళ్ళ ముంగట్టు మంచి చేసినామా చెడ్డగా చేసినామా మీ కళ్ళ ముంగట్నే ఉంది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా. ఉంటాయి ఇప్పుడు సంసారం అన్నాక కుటుంబం అన్నాక ఎన్నో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. ఉదాహరణకు ఎట్లుంటుందంటే ఏదైనా ఊరికి పోయినాం అనుకోండి, మేము పోయినప్పుడు ఆ ఊళ్ళే 500 మందికి పెన్షన్ వస్తుంటుంది. రానోళ్ళకి 20 మంది ఉంటారు. ఇక 20 మంది మా ముంగటికి వచ్చి లొల్లి బొబ్బ ఉంటుంది. నాకు వత్తనే లేదు, నాకు ఏం వత్తలేదు, ఏం చెప్తున్నావు, అంత ఉన్నోళ్ళకి ఇస్తున్నావు అని లొల్లి పెడుతుంటారు అన్నట్టు. చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఊళ్ళో ఎవ్వరికి ఏం వత్తలేదేమో అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే వచ్చిన వాళ్ళేమో బెల్లం కొట్టిన రాయి లెక్క కూర్చుంటారు, మంచి కడుపులో చల్లగా కదలేదు వాళ్ళకి, అట్లే కూర్చుంటారు. రానోళ్ళేమో అంగిలాగు చెప్పుకున్నది పని చేస్తుంటారు అన్నట్టు. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, లేవని నేను అంటలేను. కొన్ని ఉంటాయి. కొన్ని ఊళ్ళలో పెన్షన్లు ఇవ్వాలి, కొన్ని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇటువంటివి ఉన్నాయి, ఆడాడ ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కొన్ని ఇంకా జియో ట్యాగింగ్లో మిస్ అయిన మగ్గాలు ఏమన్నా వాటిని కూడా చేసుకోవాలి, అవి కూడా మాకు ఎరికే. నేను అనేది ఒకటే, కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాం. ఇది మన కుటుంబం సమస్య. మన కుటుంబంలో మన తెలంగాణ కుటుంబానికి పెద్ద మనిషి కేసీఆర్. ఆయన మీద ఏమన్నా కొద్దిగా అలిగినా గులిగినా మళ్ళీ కుటుంబ పెద్దనైతే గాయనే కదా. ఇప్పుడు మీరు మీ బాబు మీద అలిగినారు అనుకో, అప్పుడప్పుడు ఒక మాట అనుకున్నా కూడా మళ్ళీ ఆఖరికి పోయి సాయంత్రం అయితే ఆడికే పోతాం కదా, వేరే కాడికి పోతామా? అందుకే నేను అంటున్న ఒకటే మాట, గులిగినా అలిగినా మళ్ళీ మన ఇంటోళ్ళతో పని చేయించుకోవాలి తప్ప ఎవడో ఢిల్లీని నమ్ముకుంటే కొంపలు అంటుకుంటే కొంపలు మునిగిపోతే మర్చిపోకుండా. గులుగుడు అలుగుడు కామన్. కుటుంబం అన్నాక ఆ మాత్రం గులుగుడు అలుగుడు నారాజు అవుడు కామన్. కానీ గులుగుడే, గుద్దుడే, గుద్దుడే. ఎందుకంటే అలిగిన పని మనోళ్ళతో చేయించుకోవాలి తప్ప ఎవరి చేతికో జుట్టిచ్చి. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను. ఇప్పుడు నేను కుల్లా చెప్పిన, ఇక్కడ మీకు ఏం చెప్పినా, నేను చేనేత మిత్ర 5,000 చేస్తా అని చెప్పిన, చేనేత రుణమాఫీ చేస్తా అని చెప్పిన. ఇదే మాట ఢిల్లీ కూడా చెప్పాలనుకో, మనకు ఉంటుందా స్వతంత్రం? వాడు ఎవరిని అడగాలి? పోవాలి, విమానంలో పోవాలి, ఆడ కూర్చోవాలి, ఆడ పడిగాపులు కాయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాడు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు, లేకపోతే లేకపోయి మళ్ళీ వాడు వచ్చి ఇక్కడ పెట్టి ఈ లోపల కుర్చీ చదువుకునే లోపల మన కుర్చీ ఉసిపోయినా ఉసిపోతుంది. మీకు తెలియదు ఏమున్నది? వాళ్ళ దయ మన ప్రాప్తం. వాడు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. ఏమున్నది? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళది ఏముండదు చెప్పు? ఎంతమంది ముఖ్యమంత్రులు మారాలి మన కళ్ళ ముంగట? ఢిల్లీ చేతికి మన జుట్టిస్తే బతుకుతామా? మళ్ళా ఇప్పుడిప్పుడే సైరకు వస్తున్నాం. ఇప్పుడిప్పుడే 9.5 ఏళ్ల తర్వాత ఒక పద్ధతికి వచ్చినాం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, నేనైనా రమణ గారైనా ఇక్కడ ఉండే నాయకులైనా మీరు మమ్మల్ని పట్టుకొని ఇక్కడ హైదరాబాద్లోనే పట్టుకొని అన్నకి ఈ పని చేయంటే మేము కేసీఆర్ దగ్గర పోయి సారీ ఈ పని కావాలంటారు మనోళ్ళంతా అంటే ఒకటే సెకండ్ ఇప్పుడు సంతకం పెట్టిండని చెప్పిండు కదా. మధ్యాహ్నం 3 గొట్టంగా అడిగితే సాయంత్రం 6 లోపల పైసలు వచ్చినాయి 25 లక్షల రూపాయలు అని చెప్పలేదు రమణ? ఒక గట్లుంటది ఇక్కడైతే. అదే ఢిల్లీ వాడు ఉన్నాడు అనుకో, మొత్తం చుట్టూ వాన్ చేతులు పెట్టి మనం మళ్ళా తర్వాత బాధపడితే వచ్చేదేముండదు. అక్కడక్కడ ఉంటాయి ఎమ్మెల్యేల మీ షికాయతులు ఉంటాయి, చిన్న ఇబ్బందులు ఉంటాయి. మా ఎమ్మెల్యే గిట్లా అంటే గట్లా అంటే, ఆ రోజు నేను లగ్గానికి పిలిస్తే రాలే. ఇప్పుడు మా సిరిసిల్ల కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటుంది నా మీద, అంతో ఇంతో ఉన్నదా అన్న? మా సిరిసిల్ల సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటుంది. ఆ రోజు నేను ఫోన్ చేసినా ఎత్తలే, లేకపోతే ఆ రోజు లగ్గానికి పిలిచినా రాలే, నేను ఫలానాది అడిగినా చేయలే. ఉంటాయి ఇవన్నీ. ఇక మనుషులన్నాక మాత్రం ఉండయా. కానీ కాకపోతే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఓవరాల్గా ఈ 9.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మనకు మంచి చేసిండా చెడు చేసిండా? తెలంగాణ బాగుపడ్డదా బాగుపడలేదా? మన పల్లెలు బాగుపడ్డాయా? మన చుట్టుపక్కల పరిసరాలు బాగుపడలేదా? ఆలోచించండి. ఒకవేళ దబ్బన మీకు అర్ధెకరం పొలం ఉన్నా 2014లో అర్ధెకరం ఉన్నా, ఆ రోజు దాని విలువెంత, ఇవాళ దాని విలువెంత ఆలోచించుండ్రి. తప్పకుండా తెలంగాణ వచ్చినాక మంచి జరిగింది తప్ప ఎవరికి చెడు జరగలేదు, నష్టం చేయలేదు, తెలిసి చేయలేదు. ఏమైనా తెలియకెక్కడైనా అయితే వాటిని కూడా సరి చేసుకుందాం. నేను ముగించే ముందు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, తప్పకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా కొత్త అనుకుంటున్నాం. వరంగల్లో బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం. రేపు గద్వాలలో, దుబ్బాకలో, నారాయణపేటలో, మీ సంస్థాన్ మునుగోడులో, ఇంకా నల్లగొండలో, ఇంకా చాలా చోట్ల బ్రహ్మాండంగా కొత్తగా మీకోసం ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకురావాలన్న ఆలోచన ఉంది. మీతో కూర్చొని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం, నేనేం చెప్పినా కూడా ఓట్ల కోసం చెప్పినట్టుంటది. ముఖ్యమైన 2 చెప్పినా మిగతాది కూడా నేను తప్పకుండా మీ పెద్దలతో కూర్చొని తప్పకుండా మీ అభ్యున్నతికి, నేతన్నల బాగు కోసం ఇంకా ఏమేం చేయాలో కూడా 100% చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ,
చాలా ఆలస్యమైంది, ఇప్పటికే నేను చాలా ఆలస్యంగా వచ్చిన, దయచేసి మన్నించాలని కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.